హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేరళ ట్రిప్ లో భాగంగా ఈ రోజు మున్నార్కి వచ్చినాం. మున్నార్ లో పరాకట్ రిసార్ట్ కి వచ్చినాం. ఇక్కడే స్టే చేద్దామని. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఎలిఫెంట్స్ పెట్టారు. అద్దరిపోయింది థీమ్ అయితే. లోపలికి ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే సూపర్ గా ఉంది. రిసార్ట్ లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక ఏరియా ఉంది. పీస్ఫుల్ గా ఉంది. అస్సలు మామూలుగా ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి. వాటర్ ఫాల్ సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఇది మున్నార్ లో ఉంది. చాలా బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిసార్ట్. ఇది ఫోటో స్పాట్ లాగా ఉంది. ఈ రిసార్ట్ లోనే చిల్ అవ్వడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బయట తిరగాలనిపించట్లే అసలు. సో మనం ఉన్న రూమ్ వచ్చేసి -1 లో ఉంది. మనం ఇప్పుడు అక్కడ పైనుంచి కిందకి వచ్చాము. ఇది ఏం రూమో, సూట్ రూమా ఏదో మనకైతే తెలియదు అనమాట. మా ఆయన తీసుకున్నాడు, నేను ఉంటున్నా అంతే. ఇంకా మనకి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. కెటిల్ ఉంది, మిల్క్, షుగర్, కాఫీ పౌడర్ అన్ని ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తే చాలా పెద్ద హాల్ ఉంది. చాలా స్పేసియస్ గా ఉంది. ఇక్కడ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక సోఫా సెట్ వచ్చింది అండ్ టీపై వచ్చింది. ఇవి ఇలా తీసుకొని ఫ్రెండ్స్ తో వస్తే ఇక్కడ కూర్చొని మంచి సిట్టింగ్ వేయచ్చు అనమాట. ఈ హాల్ నుంచి ఇటు వస్తే ఒక వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ లోకి వస్తే ఈ వాష్రూమ్ అయితే చాలా మోడర్న్ గా ఉంది. షవర్ చూడండి ఎలా ఉందో, చాలా మోడర్న్ గా ఉంది. మనం స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఈ రూమ్. నాకు మెయిన్ ఈ బెడ్ చాలా నచ్చింది. రౌండ్ షేప్ లో ఉంది బెడ్. పెయింటింగ్స్ అయితే చాలా నచ్చినాయి నాకు. ఇది ఒక బెడ్రూమ్. ఇటు నుంచి మనం స్ట్రైట్ వెళ్తే ఇంకో బెడ్రూమ్. ఇది ఇంకా చాలా స్పేసియస్ గా ఉంది. బట్ నాకు ఆ బెడ్ చాలా నచ్చింది. రౌండ్ ఉంది. ఎందుకంటే అమ్మాయిలకు అట్లుంటే బాగా నచ్చుతుంది కదా. ఇక్కడ మిర్రర్ వచ్చింది. కొంచెం క్లమ్జీగా ఉంది, ఏమనుకోకండి. మొత్తం చెత్త చెత్త చేసేసి. అండ్ ఇక్కడ ఒక సోఫా వచ్చింది. ఇక్కడ ఒక టీవీ. బాల్కనీ వ్యూ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఈ టైల్స్ ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకో వాష్రూమ్. వాష్రూమ్ నుంచి మనం ఇటు వస్తే బాల్కనీ డోర్ ఉంది. బాల్కనీకి వెళ్తే మున్నార్ అంతా కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు రాను. మున్నార్ చూద్దామని వచ్చాం కానీ నాకు రిసార్ట్ వదిలే వల్ల వెళ్ళాలని లేదు. అవన్నీ టీ ప్లాంట్స్ అనమాట. మార్నింగ్ నేను పొద్దున్నే లేచి ఇక్కడ చూద్దామని బయటకు వచ్చాను. పైనుంచి కోత వచ్చింది. భయపడి ఇక సడన్ గా లోపలికి వెళ్ళిపోయినా. సో ఇదే మనం ఉన్న రిసార్ట్ లో రూమ్. గైస్, ఈ రిసార్ట్ లో ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. చిన్నపిల్లలు వచ్చారనుకో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వావ్. మున్నార్లో ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఫుల్ వర్షం పడుతుంది. ఎటు వెళ్ళలేకపోతున్నాం. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. చూడండి ఒకసారి ఎట్లా ఉందో వ్యూ. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అసలు ఇక్కడే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కంప్లీట్ ఓపెన్ ఉంది రెస్టారెంట్ నుంచి బయటికి. పొటాటో లయనీస్ అంట, బాయిల్డ్ వెజ్జెస్, కలపం, చికెన్ కర్రీ. చాలా వెరైటీస్ ఉన్నాయి కోకోనట్ చట్నీస్ లో. తప్పం, చికెన్ కర్రీ, సాంబార్, వడ, పరంపూరి. ఇదేమో అటుకులది స్వీట్ లాగా ఉంది. చాలా బాగుంది. ఇది ఆలూ ఫ్రై, అంటే తవా పైన చేస్తారు కదా. కలపం దాని పేరు. ఆరెంజ్, పైనాపిల్, వాటర్ మిలన్, పపాయ, మస్క్ మిలన్. తాగడానికి వామ్ వాటర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వెదర్ చాలా కోల్డ్ ఉంది కదా. ఇది చద్దన్నం అంట. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంది. చాలా బాగుంది. లైవ్ కిచెన్ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, 2 బాయిల్డ్ ఎగ్స్, 1 ప్లెయిన్ దోశ. మున్నార్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు బయటికి వెళ్ళినాం. వచ్చేసరికి ఫుల్ రెయిన్, మొత్తం తడిసిపోయి వచ్చినాం. డైరెక్ట్ రెస్టారెంట్ కి వచ్చినాం. చికెన్ సమోసా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పరంపరి. మేము ఇప్పుడు ఫుల్గా డ్యాన్స్ చేసి డిన్నర్కి అయితే వచ్చేసాము. డిన్నర్లో ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే కేరళ పరాటా, బటర్ నాన్, గార్లిక్ నాన్, బటర్ చికెన్, చికెన్ మంచూరియన్. కేరళ స్పెషల్ అన్నట్టు ఇది. మీన్ పులిచట్టు. అంటే మనకేందో ఈరోజు రిసార్ట్లో లంచ్కి వచ్చాము. చాలా చలిగా ఉంది. మనం ఏమేమి ఆర్డర్ చేసామంటే ఇది కర్రీ మీను, తవా ఫ్రై అండ్ కింగ్ ఫిష్ డీప్ ఫ్రై. కేరళలో ఫేమస్ అంట ఇది. రెండు బాగున్నాయి, రెండు సూపర్ ఉన్నాయి. ఫిష్ అలవాటు అయిపోయింది నీకు ఇక్కడికి వచ్చినాక. తిను యాక్చువల్ గా ఫిష్ తినాడు, ఇక్కడ మొత్తం ఫిష్ తింటున్నాడు. చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అండ్ పెప్పర్ చికెన్. గైస్, మేము సిజ్లింగ్ బ్రౌనీ కూడా ఆర్డర్ చేసాము. పైనాపిల్, ఐస్ క్రీమ్, హాట్ గా టేస్ట్ చేసి చాలా బాగుంది. ఇవి వచ్చేసి కేరళ థాలి. ఇది నాన్ వెజ్, ఇది వెజ్. స్పెషల్ గా మన కోసం. అండ్ దీస్ ఆర్ చికెన్ చికెన్ కేరళ స్టైల్ ఫిష్ కర్రీ. స్పెషల్ థాలి మన కోసం. Okay, this is a mota rice. Mota rice. కేరళ రైస్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాము. ఫిష్ కర్రీ చాలా బాగుంది. నిజంగా కొబ్బరి పాల టేస్ట్ వస్తుంది. జీప్ లో కిందికి వస్తే ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో.
అండ్ ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది లొకేషన్. ఇంక ఇక్కడ చూడాల్సినవి చాలా ఉంది. రోప్ సైక్లింగ్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు వాటర్ ఫాల్ నుంచి మనం రోప్ సైక్లింగ్ దగ్గరికి వెళ్తున్నాము. రోప్ సైక్లింగ్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఇది రోప్ వాక్ అట. నాకు ఇది ఫస్ట్ టైం, చాలా భయం వేస్తుంది. గాల్లో వెళ్ళిపోవాలి, నాకంటే ఫాస్ట్ వెళ్తున్నావు. పడ్డానంటే ఇక మళ్ళా దొరకను, భయం వేస్తుంది. కానీ ఊగుతుంది, ఊగుతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి మనం అప్పుడప్పుడు. సరే, మళ్ళీ ఒక 2-3 సార్లు అటు ఇటు తిరుగు. అద్దమ్మా, ఒక్కసారి చాలు. ఇక్కడ రోప్ సైక్లింగ్ ఉంది, ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. రోప్ సైక్లింగ్ కి సిద్ధం అవుతుంది. భయం వేస్తుంది నాకు. సిద్ధమా? కూర్చో, అంతేమా. అమ్మ పోతుంది, అమ్మ పోతుంది. ఏం కాదు, తొక్కుమా, ఏం కాదు, ఏం కాదు. ఎంజాయింగ్. వచ్చేసిన సైక్లింగ్ ఎంజాయ్ చేసినావా? సూపర్ గైస్. అన్ని యాక్టివిటీస్ ఫినిష్ చేసుకొని మన కేవ్ రూమ్ కి అయితే వచ్చేస్తాం. ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట, ఎట్లుంది వచ్చేద్దామని. సో ఫైనల్ గా చాలా బాగుంది. ఇక్కడ ఒక బెడ్ ఉంది, టీవీ ఉంది, బెడ్ ఉంది, రౌండ్ షేప్ లో బెడ్ ఉంది. ఇక్కడ సోఫా. థీమ్ అంతా కేవ్ థీమ్ అన్నమాట. ఇదేంది? వాష్రూమ్. ఇది వాష్రూమా? వావ్, ఇట్లుంటే ఉండిపోవచ్చు. రూమ్ కన్నా వాష్రూమ్ చాలా పెద్ద ఉంది. అసలు ఇది వాష్రూమ్ అనుకోలే నేను. బాత్ టబ్ ఉంది, బాత్ చేస్తావా? ఇక్కడ బాల్కనీ డోర్ ఇచ్చారు, చూడండి. వావ్, మొత్తం నేచర్, నేచర్ లోనే ఒక రూమ్. ఎంత బాగుంటది ఇట్లుంటే, చాలు కదా. ఇక్కడే వాటర్ ఫాల్ ఉంది, బాగా నచ్చింది. ఇక్కడనే ఉండిపోదాం, ఇంకా ఇక్కడే ఉండిపోయినది. బాగుంది, నేను ఇంక ఇక్కడనే ఉంటే నేను రాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇదే కేవ్ రూమ్, అండ్ ఇక్కడ బాల్కనీ లాగా ఉంది, పెద్దగా ఉంది, చాలా బాగుంది.